ఏపీలో రాజకీయం మారుతోంది. జనంలోకి జగన్మోహన్ రెడ్డి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది. జగన్ పర్యటనకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పంచలింగాల జిల్లా జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షను జగన్ ములాఖత్తో కలిశారు. విరూపాక్షతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జగన్ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం కనిపించింది. జగన్కు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జగన్ పర్యటనతో వైసీపీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ పర్యటన పార్టీ శ్రేణులను మరింత సమాయత్తం చేసేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలులో పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసి పంచలింగాల వద్ద ఉన్నటువంటి జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలులో పర్యటించి విరూపాక్షతో ములాఖత్ అయ్యారు. ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నిన్న జగన్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా జగన్ పర్యటనలో పాల్గొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనటువంటి సందర్భంలోనూ, ఆ తర్వాత దేవరపల్లి, అదేవిధంగా భీమవరం పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఆయన పర్యటనలో పాల్గొనడం అప్పట్లో పెద్ద చర్చాంశంగా మారినటువంటి సంగతి తెలిసిందే. తాజాగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి నిన్న కర్నూలులో జరిగినటువంటి పర్యటనలో కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికాయి. జగన్ కర్నూలు పర్యటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ నేతల్లో కూడా కొంత ధైర్యం కనిపించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభ్యర్థులను అన్ని చోట్ల నిలబెట్టాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదే సందర్భంలో అటు కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తుంది అనేక ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల పైన అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కొంత అధైర్యానికి లోనవుతుంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో వారు పోటీ చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదనే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు పెడుతూ ఉన్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. అదేవిధంగా చింతాడ రవికుమార్తో పాటు నిన్న ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్ అయ్యారో ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అంటే బీసీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం కూటమి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ను భయపెట్టాలి. దీని ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనేది ఒక ప్రధాన ఎజెండాగా ఇలాంటి కేసులు పెడుతూ ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా చెప్తున్నటువంటి మాట. అయితే నిన్న జగన్ పర్యటన ఏదైతే కర్నూలులో జరిగిందో ఆ పర్యటనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు క్యాడర్ తో పాటు లీడర్లో కూడా కొంత భరోసా అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకు నిన్న జగన్ పర్యటన తమకు దోహదం చేస్తుందనే అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వేలాది మందిగా వైసీపీ క్యాడర్ తరలి రావటం అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్ అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు మాత్రమే పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు అనేక అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలే కావచ్చు, విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా ఇటీవల మెగా డిఎస్సికి సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాలను కొనసాగిస్తూ ఉంది. సో వైసీపీ చేసినటువంటి పోరాటాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భీమవరంలో ఆకు రైతుల సమస్యల పైన కావచ్చు, అదేవిధంగా దేవరపల్లిలో పొగాకు రైతుల సమస్యలు కావచ్చు, ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి నిర్వహించినటువంటి ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికి కూడా పాల్గొన్నారు. అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత
ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్లలోనే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత కారణంగానే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు భారీగా స్పందిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫలితాలు ఎలా ఉంటాయనే ఒక ఆందోళన కూటమి వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. అదే సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా చేస్తున్నటువంటి పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఆ పర్యటనలకు శ్రేణులు భయపడకుండా తరలి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామాలన్నింటినీ కొంచెం పాజిటివ్ గా తీసుకుంటుంది. ఖచ్చితంగా జగన్ పర్యటనలో లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు ఉపయోగపడతాయనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ లో కావచ్చు, లీడర్స్ లో కావచ్చు ఒక రకమైనటువంటి నిరాశ కూడా నెలకొని ఉంటుంది. మళ్ళీ తాము పుంజుకోగలుగుతామా, మళ్ళీ అధికారంలోకి రాగలుగుతామా, టీడీపీ కూటమిని ఎదుర్కోగలుగుతామా అనే అనేక ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ జగన్ పర్యటన తర్వాత మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ధీమా కనిపిస్తుంది. ఆ ధీమాతోనే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలను కూడా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ నేతలైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిత్యం ఎలా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్ళీ ప్రజల్లో అభిమానం పెరుగుతూ ఉంది. ఈ అభిమానం అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందనే అభిప్రాయం మాత్రం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతూ ఉంది. రమేష్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ ఫుల్గా ఫోకస్ చేస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశాలు పెట్టినటువంటి సందర్భంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అవి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మేయర్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా నామినేషన్ వేయాల్సిందే. ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి అవకాశమే లేదు. పార్టీ నేతలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విషయం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎవరైతే పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, యాక్టివ్ గా ఉన్నారో వారిని ముందుగానే గుర్తించండి, వారిని ఎన్నికల బరిలో ఉంచండి. ఒకవేళ ఎవరైనా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా కూడా నామినేషన్ వేయకుండా వెనక్కి తగ్గడం కానీ లేదంటే ఏకగ్రీవం కావడానికి కానీ సహకరించినట్లయితే దానికి నియోజకవర్గ సమన్వయకర్తలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి వారిపైన తాను కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వకుండా నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తలు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. అభ్యర్థులను నిలబెట్టాలి. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడిపోతామా అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే ఒక అభ్యర్థి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థికి తాము అండగా ఉన్నాము, భరోసాగా ఉన్నాము అని భరోసాని, ధైర్యాన్ని పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ సమన్వయకర్తలు కల్పించినట్లయితే వాళ్ళు 2029 లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థాయిలో కింది స్థాయి నేతలు, క్యాడర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడానికి కృషి చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా అభ్యర్థులందరినీ కూడా పోటీలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల యాక్టివిటీలో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఈ పర్యటనలు కూడా ఇటు ప్రజల నుంచి, పార్టీ క్యాడర్ నుంచి కూడా సానుకూల స్పందన కూడా వస్తుంది. సో అన్ని అంశాలు కూడా ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికలను ఖచ్చితంగా గెలుస్తావా ఓడతావా అనే విషయాన్ని పక్కన పెడితే, గెలుపోవటం సంగతి పక్కన పెడితే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పోటీ చేసి తీరాలని ఒక నిర్ణయానికి ఇటు క్యాడర్ తో పాటు స్థానిక నాయకత్వం, జిల్లా నాయకత్వం, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకత్వం కూడా వచ్చినట్లయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందనే ఒక అంచనాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా
40% ఓటు బ్యాంక్ వచ్చింది. కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ ఓటు బ్యాంకును తిరిగి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి తీరాలనే ఒక అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన వారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసి వారికి మద్దతుగా నిలవాలనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.